వెల్కమ్ టు విశ్వరహస్యం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం కార్యక్రమానికి స్వాగతం. మనిషి గమ్యం మానవత్వం. మనిషి ఆశించాల్సింది సాటి మనుషుల క్షేమం, సౌభాగ్యం. పరమ గురువులు ఆశించేది మనిషిలో దైవత్వం. కానీ నేటి కాలంలో మనిషి పతనం వైపే అడుగులు వేస్తున్నాడు. ఏది సత్యం, ఏది అసత్యమో తెలుసుకోలేని స్వార్థ చింతనలో కునారెల్లిపోతున్నాడు. మనిషి బతకడానికి ఎంతటి పాపానికైనా ఒడిగడుతున్నాడు. మనిషిలో మానవత్వం, మంచితనం అన్నీ పతనం దిశగానే పోతున్నాయి. మనిషిని గమనించే వాళ్లే లేరని మనిషి నమ్మకం. కానీ మనుషుల బతుకు చిత్రాలని ఓ కంట కనిపెడుతున్న లోకం మన భూమి మీదే ఉందంటే మీరు నమ్మగలరా? అదే కల్కి సంబాలా, ది హిడెన్ సిటీ. భూమిపై ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం రాజ్యమేలుతున్నాయి. లోకమంతా ఇలాంటి ప్రతికూల పవనాలతోనే పరిగెడుతోంది. భూగోళం నాశనం అవడానికి ప్రత్యేకించి ప్రళయాలు, యుగాంతాలే రావాల్సిన అవసరం లేదు. మనిషిలో ఉన్న ఒక్క నెగిటివిటీ చాలు భూమిపై ప్రళయాన్ని సృష్టించడానికి. ఆ వ్యతిరేక భావాలతో రగిలే మానవ లోకాన్ని రక్షించగలిగేది ఒక్క ఆధ్యాత్మిక చింతనే. అదే ఈ లోకానికి సరైంది. అది పరిపుష్టంగా ఉన్న ఒకే ఒక్క నగరం శంబాలా. అదే ప్రపంచ మానవ కోటికి ఒక నిఘా నేత్రం. అదెక్కడుంది? అదే నేటి కల్కి శంబాలా రహస్యం. శంబల ధ్యానుల లోకం, ఆత్మలకు ఆవాసం. మృత్యువుని జయించిన మహర్షుల నిలయం. ఆ దివ్య పురుషుల ఆధీనంలోనే విశ్వవిజ్ఞానం. రహస్య నగర వైభవం తెలియడం ఒక యోగం. అదృశ్య నగరాన్ని దర్శించడం ఒక మహాయోగం. సామాన్యులు శంబల నగరాన్ని దర్శించగలరా? కలియుగంలో దుర్మార్గులు, స్వార్థపరుల వినాశనం శంబల నగరంలో పుట్టబోయే కలికితోనే సాధ్యమని మన ప్రాచీన గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే ఈ శంబలను సామాన్య మానవులు ఎవరూ చూడలేరు. సామాన్యులు అంటే పేదవాళ్లని అర్థం కాదు. అసలు మనుషుల్లో కర్మబద్ధులైన పుణ్య పురుషులకు మాత్రమే శంబల దర్శనం లభిస్తుందంటారు. అయితే అది ఎలా? వాస్తవానికి శంబలని దర్శించాలంటే ఒక అర్హత ఉండాలంటారు. శంబలను కళ్లారా చూడగలగడం అనేది పురాసుకృతమేనని ఆధ్యాత్మిక, తాంత్రిక మంత్ర విజ్ఞానులు చెబుతారు. అయితే ఈ శంబల ఎప్పటికీ అజ్ఞాతంగా ఉండిపోదు. ఏదో రోజు కల్కి అవతరించే శంబల రహస్యం బయట పడక మానదంటారు. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదని శంబల నైసర్గిక స్వరూపం గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఇక్కడికి వెళ్లాలంటే ఎన్నో కష్టాలు పడాలి. భౌతికమైన కష్టాలు ఎదుర్కొన్నా శంబల కనిపిస్తుందనే గ్యారంటీ ఏమీ ఉండదు. శంబల ఈ నగరాన్ని దర్శించాలంటే పవిత్రత చాలా అవసరం. మనసు, బుద్ధి, శరీరం, కర్మ, వాక్కు అన్నింటిలో స్వచ్ఛత రంగరించి ఉండాలి. అలా కాదని ఎవరైనా శంబల దరిదాపుల్లోకి వెళితే పిచ్చి పడుతుందంటారు. శంబల నగర సమీపంలోకి వెళ్లగానే ఒక రకమైన విషవాయువులు కమ్ముకొని మతి భ్రమించిపోతుందని చాలామంది పరిశోధకులు వాళ్ల అనుభవాలను తమ గ్రంథాల ద్వారా లోకానికి చెప్పారు. మనకు తెలిసి శంబలకు 2000 సంవత్సరాల ప్రాచీనత ఉంది. అదే ఆధారం. శంబల అంటే ఒక తపోలోకం. అక్కడున్న వారికి సూక్ష్మ శరీరాల కదలికలు సైతం తెలుస్తాయి. అక్కడ ఎవరూ నిద్రాణ స్థాయిలో ఉండరు. నిత్యం చైతన్యం కలిగి ఉంటారు. మనకు వాళ్లకు ఉండే సంబంధం ఆత్మ సంబంధం. శంబాలా ఒక పర్వత లోయ ప్రాంతం. అది సాలెగూడులాగా వేళ్లాడుతుంది.
దారి తెన్ను తెలియని ప్రమాదభరిత మార్గం. వెళ్లేవారి సంకల్పం మంచిదైతే తప్ప కల్కి ఆవిర్భవించే శంబాలకు అనుమతి లభించదు. అది సామాన్యులు చేయకూడని దుస్సాహసం. కానీ కొంతమంది పరిశోధకులు అనేక శ్రమలకు వచ్చి శంబాల గురించి ఎన్నో రహస్యాలు బయట ప్రపంచానికి చాటి చెప్పారు. వారు చెప్పిన అద్భుతాలను వింటే నోటి మాట రాదంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ శంబాలను చేరుకోవడం అంత ఈజీ అనే విషయం కాదని ఎంతో మంది పరిశోధకులు వివరాలతో సహా చెబుతున్నారు. శంబల టిబెట్ బౌద్ధానికి హృదయం. శంబల కేవలం బౌద్ధ కేంద్రం కాదు, అక్కడ రాబోయే తరాల రూపకల్పన జరుగుతుంది. అది విశ్వ ప్రయోగశాల. అన్ని దేశాలకు మార్గదర్శకులు వాళ్లే. అక్కడున్న సిద్ధ పురుషులకు ఏ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునే శక్తి ఉంది. కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలలో రాసిన దారిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాలలో ఉంది. దాని పేరే శంబల. దీనినే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అంటారు. వందలు వేల మైళ్ల విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉందని ప్రతీతి. శంబల అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, చేరుకోవాలన్నా ఎంతో శ్రమించాలి. మానసికంగా, శారీరకంగా కష్టపడాలి. ఆ నగరాన్ని వీక్షించాలంటే అంతో ఇంతో యోగం కూడా ఉండాలి. ఎవరికి పడితే వారికి కనిపించదంటారు. అక్కడ దేవతలు సంచరిస్తారని, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని చెప్తారు. ఉత్కృష్ణ సంప్రదాయాలకు ఆలావలమైన ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని దారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు. శంబల నగర ప్రదేశం అంతా అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబలను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని చెబుతారు. బౌద్ధ గ్రంథాలను బట్టి శంబల చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ది ఫర్బిడెన్ ల్యాండ్ అని, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని కూడా అంటారు. ఆసియా ఖండంలో ప్రధాన దేశాలైన రష్యా, చైనాలు శంబాలా నగరం ఆచూకీ కోసం విశ్వ ప్రయత్నం చేశాయి. అక్కడి పవిత్ర వాతావరణాన్ని తెలుసుకున్న సైన్యాలు సైతం వెనుతిరిగాయి. ఆ సైన్యం ప్రభుత్వాలకు ఒక సందేశాన్ని కూడా అందించాయి. జర్మన్ నాజీ నేత హిట్లర్ సైన్యానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ కూడా హిట్లర్కి శంబాలా నగరం దివ్య శక్తుల గురించి వివరించాడని చరిత్ర చెబుతున్న సత్యం. చైనీయులకు కూడా శంబల గురించి తెలుసు. లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబలలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లో తీసుకుంటారని, అప్పట్నుంచి ఈ పొడమిపైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఆ కాలం 2424లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియజేశాయి. ఈ నగరంలో నివసించేవారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారని, వారి ఆయువు మామూలు ప్రజల కంటే చాలా రెట్లు ఉంటుందని, వారు మహిమాన్వితులని పురాణాలలో చెప్పబడింది. ఈ నగర విశిష్టతను తెలుసుకున్న రష్యా 1920లో శంబల రహస్యాన్ని తెలుసుకోవడానికి తన సైన్యాన్ని పంపి పరిశోధనలు చేయించింది. అప్పుడు శంబలకు చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అక్కడ యోగులు, గురువులు దాని పవిత్రత గురించి పై అధికారులకు చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో శంబల గురించి తెలుసుకోవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలను పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పతనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని నాజీ నేత హిట్లర్కి చెప్పాడు. అంతేకాక హిమ్లర్ శంబలలో మరెన్నో వింతలు, విశేషాలు, మానవ మాతృలు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతులను సొంతం చేసుకున్నాడు అని అంటారు.
ఎండటి ఇసుక సముద్రం, పగలు దుర్భరమైన వేడి, రాత్రిళ్ళు భరించలేని చలి, కన్ను పొడుచుకుని చూసినా కనిపించినంత పొగమంచు. అక్కడ రాత్రి వేళల్లో ఆకాశంలో నక్షత్రాలు బిక్కుబిక్కుమంటూ తొంగి చూస్తుంటాయి. ఎడారి దుమ్ము ఆకాశం ఎత్తుకు ఎగిరి గగనాన్ని కమ్మేస్తుంది. వేల మైళ్లు గోబీ ఎడారిలో ప్రయాణించేసిన వాళ్ళు చెప్పే అనుభవాలివి. వీటిని దాటి బతికుంటే కానీ కల్కి సంబాల కంటికి చేరలేమంటారు. అయితే అక్కడ ఉండే ధ్యానులు అత్యంత మహిమలు గల వారిగా పరిశోధకులు చెప్పే మాట. టిబెట్ కొన్ని ప్రాంతాలకు గైడ్లు రారు. ఎవరైనా మొండిగా ముందుకు పోతే రాళ్ల వర్షం కురిసి దారి తప్పిపోతారు. గురువుల ఆమోదం లేకుండా శంబల చేరడం అసంభవం. ఎన్ని అడ్డంకులు ఏర్పడ్డా, అవరోధాలు ఎదురైనా లామాల పిలుపు అందుకుని ముందుకొచ్చేవారికి సరిహద్దుల్లోనే స్వాగతం లభిస్తుందని పరిశోధకులు చెబుతారు. అక్కడ గురువులు అంతా ఒకచోట ఉండరు. వందల వేళ్ల మైళ్ల దూరంలో ఉంటారు. కారకోరం పర్వత పంక్తుల నుండి కల్గన్ వరకు, మానస సరోవరం నుండి గోబీ ఎడారిలోని లోబ్ నది వరకు గురువుల ఆశ్రమాలు విస్తరించి ఉంటాయి. గురువులుండే ప్రదేశాల్లో ఎన్నో వింతలు చోటు చేసుకుంటాయి. మధ్య ఆసియాలో గల గోబీ ఎడారిని, మంగోలియాని 1935లో నికోలస్ రోరిక్ చాలా గొప్పగా వర్ణించాడు. ఆ గోబీ ఎడారిలోనే విశ్వ విజ్ఞాన కేంద్రం శంబల ఉందని చెప్పాడు. ఎడారికి దగ్గరలోనే ఉన్న శంబలనే రాబోయే రోజులలో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానమవుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాశాడంటారు. దీన్నే పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అంటారు. శంబల గురించి ఫ్రాన్స్ కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, బౌద్ధ మత అభిమాని, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ పరిశోధించి గ్రంథాలు రచించింది. ఆమె తనకు 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంబల గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లి మహిమాన్వితుల ఆశీస్సులు తీసుకోవడం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బ్రతికిందంటారు. ఆమె అక్టోబర్ 24, 1868లో జన్మించి సెప్టెంబర్ 8, 1969లో మరణించింది. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్లో కాలుమోపిన తొలి యూరోపియన్ వనిత ఆమె. శంబాలాలో నివసించే సిద్ధ పురుషులకు నిగూఢ శక్తులుంటాయి. సృష్టిలో అతీంద్రియ శక్తులు వారికి దాసోహమవుతాయి. బయటి వ్యక్తులకు కనిపించి కనిపించకుండా అదృశ్య శక్తులుగా సూక్ష్మ దేహాలతో సంచరిస్తుంటారు. గాల్లో అమాంతంగా ఎగిరే శక్తి అక్కడ వాళ్లకుంటుంది. ఇలా ఎన్నో వింతల విలక్షణ నగరం శంబాలా. కల్కి అవతారం ఇక్కడి నుండి ప్రారంభమవుతుందని హైందవ మత గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకునే టాలీవుడ్ ఇండస్ట్రీ కల్కి చిత్రాన్ని నిర్మించింది. వాస్తవానికి సినిమాలో చూపించిన శంబాలా వందల వేల రెట్లు అద్భుతమైన దివ్య నగరం కల్కి శంబాలా. షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయో సిన్ కూడా శంబలపై చాలా పరిశోధన చేశాడు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంబల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెనని చెప్తాడు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదని చెప్పాడు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా, విధ్వంసమైన క్షణాలలో వారికి తెలిసిపోతుందని చెప్పాడు. 8 రేఖలు గల భారీ కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలిపాడు. ప్రపంచానికే ప్రసిద్ధ నగరమిది. ఋషులు, మహాయోగులకు ప్రవేశం ఉండే ఓ గొప్ప పట్టణం. దేవతల కొలువైన సామ్రాజ్యం. సమస్త భూమండలాన్ని శాసిస్తోన్న మహామూర్తులు కొలువు తీరిన ప్రాంతం. దీని గురించి అన్ని మతాల్లో ప్రస్తావన ఉండడం విశేషం. అదే శంబల. సిద్ధులు, క్రియాయోగ సాధకులు, బౌద్ధ మతానుయాయులు అందరూ చెప్పే మహిమాన్విత నగరం శంబల. మృత్యువు కాలు పెట్టని చోటు శంబల అంటూ
ఆ మహానగరాన్ని గురించి గొప్పగా వర్ణిస్తారు. కొందరు హిమాలయాల్లో ఉందంటారు, మరికొందరు హిమాలయాల్లోనే భూగర్భంలో దాగిందంటారు. శ్రీ మహావిష్ణువు కల్కి అవతారాన్ని ధరించి వచ్చేది శంబర నగరం నుంచే అని హిందూ సిద్ధులు చెబుతారు. ఈ దేవనగరానికి శ్వేతదీపం, ధ్రువలోకం అని కూడా పేర్లున్నాయి. రామాయణ కాలం నాటి సిద్ధాశ్రమం కూడా ఇదే. విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులను తీసుకువెళ్లింది అక్కడికే. తపస్సులు, సిద్ధులు అందరూ చేరాలని తప్పించే తపోలోకం. సంస్కృత భాషలో శంబల అంటే శాంతి ప్రదేశం, నిశ్శబ్ద వనం అనే అర్థాలున్నాయి. అక్కడ దేవతలు సంచరిస్తారు. ప్రధానంగా సిద్ధ పురుషులు ఉంటారని మరికొందరి నమ్మకం. 12 అడుగుల సాధారణ పొడవుండే మానవులు ఇక్కడ కనిపిస్తారట. అందరిలోకి చిన్నవారి ఆయుర్దాయం 2000 సంవత్సరాలుగా ఉంటుందని కొందరు ఎదురు తెలియజేశారు. కైలాస పర్వతాలకు దగ్గరలోనే ఎక్కడో శంబల ఉందని మరికొంతమంది అభిప్రాయం. ఆది శంకరుల కంటే ప్రాచీనులైన ఋషులెందరో ఈ సిద్ధాశ్రమంలో కేవలం సంధ్యావందన తత్పరులై కాలం గడుపుతుంటారంటారు. బౌద్ధ గ్రంథాలను బట్టి శంబల చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. కూర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి రచించిన హిమాలయ యోగులు గ్రంథం మాత్రం శంబల ద్వీపవాసుల గురించి ఆశ్చర్యకరమైన విశేషాలను తెలియజేసింది. సిద్ధాశ్రమ యోగుల ద్వారా తాను తెలుసుకున్న వింత సంగతులను స్వామి అందులో వివరించారు. వేదాలను అనుసరించి ఈ కలియుగాంతాన ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు శ్రీ కల్కి మహావతార పురుషుడిగా సంబాల నగరంలో అవతరిస్తాడంటారు. ఈ సంబాల గురించి అన్ని మత గ్రంథాల్లోనూ వివరంగా ఉంది. కానీ ఇప్పటికీ అది ఎక్కడుందనే విషయం పట్ల ఎవరికీ స్పష్టత లేదు. కానీ సంబాల నగరం మాత్రం ఖచ్చితంగా ఉందని పరిశోధకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. వేదవ్యాసుడు భాగవతం 11వ స్కందంలో 5వ అధ్యాయం 39వ శ్లోకంలో తామ్రపర్ణి, పాలార్, కావేరి నదులు ప్రవహించే ద్రావిడ దేశంలో ఆయన అవతరిస్తాడని చెబుతుంది. భాగవత భవిష్య పురాణం, కల్కి పురాణాలలో ఈ శంబర నగరం గురించి వర్ణించబడింది. బుద్ధుడు, వీరబ్రహ్మం, ముత్తుకుట్టి స్వామి, గురునానక్, పాశ్చాత్య ప్రవక్తలు అయిన నాస్టర్ డామస్, జోసెఫ్ స్మిత్ వంటి చాలా మంది ప్రవక్తలు హిడెన్ సిటీ అని శంబరను వర్ణించారు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ స్థలం గురించి వర్ణించబడింది. ప్రకృతి నడుమ శంబల ప్రాంతం అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, అక్కడికి చేరుకోవాలన్నా మానసికంగా, శారీరకంగా ఎంతో కష్టపడాలి. ఎందుకంటే అది అతి పవిత్రమైన ప్రదేశం. ఎవరు పడితే వాళ్లు అందులో ప్రవేశించలేరు. 100 సంవత్సరాలకు ఒక 7గురు మాత్రమే శంబల నగరాన్ని ప్రవేశించగలరని పరిశోధకులు సాక్ష్యాలతో సహా చెబుతున్నారు. అక్కడ దేవతలు, పరిశుద్ధులు సంచరిస్తూ ఉంటారు. సాక్షాత్తు శివుడు కొలువుండే స్థలం. ఈ పుణ్యభూమంతా అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుంది. ఈ శంబలను దర్శించడం ఒక మధురానుభూతి. ఎక్కడ విష్ణువు శంభుని ఆలయంలో అంటే శివుని శరీరంలో ప్రవేశించునో ఆ స్థలం శంబల అని పిలువబడుతుంది. మానవత్వాన్ని దైవత్వంలో జతచేసిన వాళ్లు మన భారతీయులు. సృష్టి ఆరంభం నుండి సత్యాసత్యాల మధ్య ఎన్ని ఘర్షణలు వచ్చినా చివరకు నిలబడేది భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానమే. ఆ విజ్ఞానమంతా హిమాలయ ఋషుల ఆధీనంలో ఉందని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. హిమాలయాల్లోని ఋషుల నిశ్శబ్ద సందేశాలు పవిత్ర హృదయాలు గల మానవతా మూర్తులు అందుకుంటారు.
అజరామరమైన దివ్యత్వాన్ని పొందుతారు. వాళ్లు గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును దర్శిస్తారు. మానవలోకంలో మాలిన్య హృదయాలను, ఆలోచనలను పసిగడతారు. మానవ పతనంపై జ్ఞాననేత్రం నిఘా పెట్టింది. ఎవరూ తప్పించుకోలేరు, పారిపోలేరు, ఎదిరించలేరు. అదే కల్కి శంబల లాస్ట్ జడ్జిమెంట్. మన పూర్వీకుల ఔన్నత్యాన్ని గంభీరంగా మోస్తూ మన ప్రాచీన విజ్ఞానాన్ని నేటి తరానికి పంచిన మహర్షుల నిలయం శంబాలాకు నమస్కరిస్తూ మరో విశ్వరహస్యంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.